అది రెండవ ప్రపంచ యుద్ధకాలం. సెప్టెంబర్ 1944. రామకృష్ణయ్య బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కొన్ని రోజులు ఆ పడవ అక్కడే ఉంది. ఎక్కిన వారిని దిగనివ్వలేదు. రామకృష్ణయ్య క్యాబిన్లో మరో ముగ్గురు ఉన్నారు. ఎక్కిన పడవ చిన్నది కాదు, పెద్దది కాదు. బయటి నుండి గాలివచ్చే ఏర్పాట్లు, ఫ్యాన్లు ఉన్నాయి. పడవలో హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు ఉంది. ప్రయాణికులకు టెలిగ్రామ్లు వస్తే ఇస్తారు. పడవలో దుకాణమూ ఉంది. అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్, కిండర్ గార్టెన్ సెక్షన్లు ఉంటాయి. అక్కడ శిక్షణ పొందిన ఆడవారు ఉంటారు. ప్రయాణికులు తమ పిల్లల్ని అక్కడ విడిచిపెడతారు. పడవలో లైబ్రరీ కూడా ఉంది. పుస్తకాలు చదువుకోడానికి ఇస్తారు. అవుట్ డోర్ గేమ్స్ ఉంటాయి. ప్రత్యేకంగా పడవలో డెక్ ఆటలు ఆడుకోవచ్చు. వినోదం కోసం సంగీతం, పాటల ఏర్పాటు ఉంటుంది. పడవలో చాలా వారాలు ప్రయాణం చేయడం వల్ల రామకృష్ణయ్యకు పాశ్చాత్య శాకాహార భోజనం అలవాటయింది. పడవలో విదేశీయులు ఎక్కువ, భారతీయులు తక్కువ ఉన్నారు. ఫాల్సెట్ అనే ఆంగ్లో ఇండియన్ రామకృష్ణయ్యతో ఇలా అన్నాడు: బ్రిటిష్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ అని, పడవ ఇంగ్లాండుకు వెళ్లాక డబ్బులు లేనివారిని వెనుకకు పంపుతారని చెప్పాడు. అది తెలిసి రామకృష్ణయ్య భయపడ్డాడు. ఎలాగైనా ఇంగ్లాండులో తనను దింపుమని దేవునికి మొక్కాడు. ఆ పడవలోనే ఉన్న సురేష్ బాబు అనే మరో హైదరాబాదు విద్యార్థితో రామకృష్ణయ్యకు స్నేహం అయ్యింది. పడవ మొదట ఏడెన్ లో ఆగింది. ఆ పడవలోని గుజరాతీ పిల్లల బంధువులు ఏడెన్ లో ఉన్నారు. వారు తమ బంధువులతో పాటు రామకృష్ణయ్యకు ఆ నగరంలోని చారిత్రక ప్రదేశాల్ని చూపించారు. వారి ఇంట్లో మంచి శాకాహార భోజనం పెట్టి మళ్లీ పడవ దగ్గర విడిచిపెట్టారు. పడవ సూయజ్ పోర్ట్ చేరగానే బొగ్గు, ఆయిలు, నీళ్లు నింపారు. సయీద్ రేవులో ఈజిప్టు వ్యాపారస్థులు అక్కడ వస్తువులను చిన్న చిన్న పడవలలో పెట్టుకుని తెచ్చి కొనమనేవారు. కావలసిన వారు కొనుక్కునేవారు. పడవలోని వారు సూయజ్ రేవు, పోర్టు సయీదు పట్టణాల్లో మ్యూజియంస్ను చూశారు. పడవ జిబ్రాల్టర్ రేవుకు చేరింది. పడవ ఉత్తరం వైపు ముందుకు పోతుంది. చివరగా పడవ గ్రేట్ బ్రిటన్ చేరింది. రామకృష్ణయ్య పాస్పోర్టు చూసిన అధికారి, మీరు స్టడీస్ కొరకు వచ్చారా అని అడిగాడు. రామకృష్ణయ్య అవును అని చెప్పాడు. ఆ అధికారి ఇంకేం అడగకుండానే పర్మిటెడ్ అని స్టాంపు చేశాడు. రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ చూస్తూ నిలబడ్డాడు. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు ఇంపాజిబుల్ను పాజిబుల్ చేశాడు. రామకృష్ణయ్య చేతిలో పైసా లేకుండా గ్రేట్ బ్రిటన్కు చేరాడు. రామకృష్ణయ్య సామాన్లు దింపుకోవడానికి భారతీయ స్నేహితులు ఆయనకు సహాయం చేశారు. ఈ విధమైన సముద్ర ప్రయాణ అనుభవాలు రామకృష్ణయ్యకు కలిగాయి.